భార్య మరి సంగటేసి ఇచ్చింది. నాలో ఒక బాధ, దుఃఖం, ఏడుస్తున్నా. ఆటోమేటిక్గా కన్నీళ్ళు గారిపోతాయి. ఆత్మలో ప్రేరేపణ, బహిరంగంగా కళ కాదండి. వాస్తవానికి మీరు దయచేసి ఇది కళ కాదు, నిజం. నా జీవితంలో జరిగిన మరి ఇది నిజాలు. మీరు అనుకోవచ్చు ఇదేదో కట్టుగత, ఏదో తెలియపరుస్తున్నారని కాదు, కానీ వాస్తవం అయితే వాస్తవం అంటే ఇది. ఆ రోజు సంగటి వేసి ఇచ్చినప్పుడు తిందామని కూర్చున్నా. నాలో ఒక బాధ, దుఃఖం వస్తుంది. ఏడుస్తున్నా తెలుసుకుంటూ కూర్చొని మరి సంగటి తింటాను. ఇంకా రేపు నువ్వు చచ్చిపోతావు. హృదయంలో ప్రేరేపణ, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు. నాకు అర్థం కాలేదు. నేను చచ్చిపోతా, ఇంకా రేపు ఏముంది, తెల్లారితే ఉండను, చనిపోతా, ఇదే లాస్ట్ అని సంగటి చేసి తినేయాలంటామా. ఇదిగో మీకు 2 పెడుసులు అన్న సంగటి తినిపిస్తా. తర్వాత నేను తిని పండుకొని ఇంకా లేయిన్లే అనే మాట అన్న. మరి ఇంట్లో ఏంది ఎట్లా అంటున్నావు అని కూడా వాళ్ళు గమనించారు. అంటే క్యాజువల్గా మాట్లాడుంటారు ఏమనుకున్నారు. తినిపించా, సరే నువ్వు వెళ్ళమ్మా, నేను తిని పండుకుంటాను. ఏడుస్తూనే ఉన్నా, తింటూనే ఉన్నా. సంగటి వేసిన వరకు తిన్నా, పూర్తిగా నిండా తిన్నా, ఏడుస్తున్నా. దుఃఖంతో ఉండి కూడా తింటున్నా, పండుకున్నా. తిని మామన్న పండుకొని చనిపోతా, రేపు చనిపోతావు, నువ్వు బ్రతుకోవు, చనిపోతావు. ఒక బాధ, చనిపోతావు అంటే ఎలా చనిపోతా, నేను ఎందుకు చనిపోవాలనే ప్రశ్న అయితే నాలో. చనిపోతానేమో బ్రతుకునేమో. మామన్న పండుకున్న తెల్లారి దాకా అయితే మెలకు రాలేదు. తెల్లారి ఆ వేదన ఎప్పుడైతే వచ్చిందో, బాధ అయితే వచ్చిందో, చనిపోతుంది. మళ్ళీ అప్పుడు కూడా కూర్చుంటున్న మాటలు, ప్రభా ఇలాంటి ప్రేరేపణ నిశ్చిత్తమే ఉంది. బ్రతికితే నిశ్చిత్తం, బ్రతకపోతే ఏదేమైనప్పటికీ నిశ్చిత్తం. 2 మాటలు మాట్లాడినా. ఎస్ ప్రభా, నిశ్చిత్తమైతే మరి ఇలాంటి ప్రేరేపణ ఎందుకు వస్తుంది, చనిపోతుంది. నిశ్చితమై పడుకొని నిద్రపోయి ఇవన్నీ ఫ్రీగా అది అలాంటి జరగటానికి ఏంటంటే ఆ సమయానికి నాకు అర్థం కాలేదు. ఎలా అర్థం కాలేదంటే, చనిపోతావు అంటే నువ్వు చనిపోతావు, బతుకున్నా అనే అంటే నాలో ఏం చనిపోయింది, పాతయన్నీ ఇంకా గతించిపోయినాయి. ఇంకా వాటిని భూస్థాపం చేసి చనిపోయాయి. ఇంకా క్రొత్తగా ప్రారంభించాలి నువ్వు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు హ్యాపీ కాదు. ఏం ప్రభా ఇలా చనిపోతున్నాలో ప్రేరేపణ ఏంటి, ఏదేమైనా అనిపిస్తుంది. అప్పుడు లేచి తెల్లారి లేచినప్పుడు అప్పుడు అనిపించింది, ఏం నేను చనిపోతాను, ఇలా ఉంది ఏంటి. అప్పుడు ఆనాటి నుంచి ప్రార్థన చేసుకొని నేర్చుకోవడానికి ప్రారంభించాను. చనిపోతావు నా హృదయంలో ప్రేరేపణ కలిగింది. కానీ నేను బ్రతుకున్నాను. మరి ఎందుకు బ్రతుకున్నాను, నిశ్చితమైన అన్నప్పుడు దేవుడు మరి చేశాను. అలా ప్రార్థన చేసుకున్నాను. అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, అర్థం కాల, చనిపోతూ ఉంటే ఎలా నాలో ఉన్న బాధ, నాలో ఉన్న అస్వస్థ ఏంటంటే శరీరము పనిచేయట్లేదు, సహకరిస్తారు. శరీరంలో ఉన్న నరాలు కానీ మరి బలహీనంగా పని చేసుకోలేని అలాంటి మరి అది ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందంటే దేవుని కృప ఏదో ఉంది. దేవుడు మాట్లాడు, దేవుడు పాతయన్ని చనిపోతావంటే మనకు అర్థం అప్పుడు తెలవలేదు. కానీ ఎట్లా చనిపోతాం, ఇంకా 10 దినాలు అలాగే మరి దేవునిలో ఉంటే ప్రార్థన పోతూ క్రమం పోతూ కొన్ని సమయాలలో అలాగనే జ్వరంతో ఉన్న కొన్ని దినాలలో నాకు వివాహమై 2008లో మరి మే నెల 26 తేదీన 25-26 తేదీలలో నాకు మళ్ళీ అలాగున్నప్పుడు దేవుని ప్రేరేపణ మరి దేవుడు నాతో మాట్లాడి
దేవుడు మళ్ళీ కొన్ని దినాలుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత క్రమంగా ప్రార్థన పోతూ వస్తూ ఏదో పోవటం రావటం అంతే. తర్వాత కొన్ని రోజులు బాగా దేవుడిని విశ్వసించి రక్షణ పొందారు. మొదటగా మన ఉత్తమ సాక్ష్యం కలిగి ఉంటావు. ఎలా ఎక్కడి నుంచి నువ్వు రక్షించబడ్డావు, ఏ విధంగా వచ్చావు, రక్షణలోనికి ఎందుకు వచ్చావు? ఈనాడు ప్రశ్నలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకొని రావాలంటే, దేవుని నమ్ముకున్నామంటే అమ్మేవారుగా అమ్మివేసేవారుగా, యేసు ప్రభువుని అవమానం తెచ్చేవారు, అమ్మివేసేవారు. ఎందుకంటే మన మాటలు ఎందును, మన చూపులు ఎందును, నడవడిక ఎందును, ఉద్దేశాలు ఎందును చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదో నమ్ముకున్నామంటే కాదు. కానీ ఆనాడు 30 నాణ్యాలకు అమ్మివేసి సిలువేయబడ్డాడంటే నీ పాపం కొరకు నా పాపం దేవుడు సిలువ మరణించాడు. నీ కొరకు నా కొరకు మరణించాడు దేవుడు. అది మనము ఏంటంటే అసలు సాక్ష్యం కలిగి ఎలా ఉన్నారంటే, మొదటగా నీ దేవుడు నేను ఎలా మలిచాడు, ఎలా పట్టుకున్నాడు, ఏ వాక్యం నీ హృదయం తెరవదు. మొదటగా సాక్ష్యం కలిగి, ఏ వాక్యం అయితే నీ హృదయాన్ని తాకిందో, ఏ వాక్యం ధరగా నువ్వు మార్చబడ్డావో, ఏ వాక్యం ధరగా నువ్వు నడవడిక మార్చుకున్నావు, ఆలోచన మార్చుకున్నావు. హృదయంలో మనకు అది తెలిసే. ఏదో రక్షణ పొందాం, ఏదో అందరూ రక్షించబడ్డారు, అందరూ చర్చికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం అంటే కాదు. రాబోయే దినాలలో భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. అది గుర్తిరిగి విశ్వసించి విశ్వాసం కలిగి దేవుడిలో నమ్మకత్వం కలిగి మనం ఉండేవారుగా ఉండాలని మీకు ప్రభుపక్షాన మనం చేస్తున్నాం. పదే ఎందుకు మీకు తెలియపరుస్తుందంటే, ఎవరో వెళుతున్నారు మందిరానికి, మన ఇంటి పక్క వారు, మన ఎదురింటి వారు వెళ్తున్నారని వెళ్ళటం కాదు. కానీ నీ హృదయంలో పేరమని కలిగి, నీ హృదయంలో ఏదైతే అనిపిస్తుందో హృదయమార దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. నీ హృదయం తెరబడితే ఏ వాక్యం ధరగా, ఏ వాక్యం నీతో మాట్లాడుతుందో, ఏ వాక్యం నీ హృదయం తెరిచిందో నువ్వు ఖచ్చితంగా ఖండితంగా ఆ వాక్యంను మరి బయలుపరిచేవారు, సాక్ష్యం ఇచ్చేవారు. నా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు, ఈ వాక్యంతో నా హృదయం తెరిచారని సాక్ష్యం కలిగి ఉండేవారు ఉండాలి. ప్రశ్న ఈనాడు మనకు అనేక ప్రాంతాలలో వెళ్ళినప్పుడు, అనేక గ్రామాలలో వెళ్ళినప్పుడు, అయ్యా ప్రభు నమ్ముకున్నాను, రక్షణ పొందాను, ఆరాధన కూడా చేస్తున్నాను. ఎలా ఆరాధన చేస్తున్నాం? మన ఆరాధన ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉందా, ఇష్టకరంగా ఉందా, దేవునికి అవమానకరంగా మనం ఆరాధన చేస్తున్నాం? ఆదివారం ఒక దినం పోయి ఆరాధన చేయవరకు మనం ఉంటున్నామా? ఆదివారం ఒక దినాన పోయి దేవుని పాటలు పాడి చాలా నమ్మకంగా ఉన్నామని నటించే వరకు మనం ఉంటున్నాం. నటన జీవితంలో అలాంటి జీవితం దేవుడిని ఇష్టం కాదు దయచేసి. ఎందుకంటే దేవుడిని నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేయవారు మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం ఉండి, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ, మనం ఇష్టానుసారంగా మనమే అనే సంఘంలో పడ్డుబండగా ఉండకుండా దయచేసి ఎవరైనా కావచ్చు ఏదో చేయాలి, ఏదో కావాలని దేవుడి పిలుపు మేరకు, దేవుని పిలుపు ఉంటే దేవునిలోకి ముందు కొనసాగితే, దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగి, యేసు ప్రభు నాకు ఇది మేలు చేశాడు, ఇదిగో దీన్ని బట్టి నేను నా హృదయాన్ని తెరిచాడు ఈ వాక్యం ద్వారా, ఇది ఈ విధంగా మరి మన నడవడికను మారకుండా, మన బుద్ధి మారకుండా, మన తీరు మారకుండా, మరి మనం ఎన్ని రోజులు అలాగనే జీవిస్తే దేవుని కృప మనం ఉండదండి. దయచేసి ఇది గమనించి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి పోయినా కూడా వ్యర్థమే. నమ్మకముగా విశ్వాసం కలిగి మరి గురి కలిగి మనం వెళితే, మరి మాట కూడా పరిచర్యుడు సుంకరుడు ఏ విధంగా అయితే ఉన్నాడు, పరిచర్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, అయా వారానికి దినాలు ఉపవాసం ఉంటున్నాను, అయా అదిగో తన దశంభాగం ఇస్తున్నాను, ఇదిగో ఈ సుంకర వల్లే కాకుండా అని ప్రార్థన చేసి, సుంకరుడు ఏ విధంగా ప్రార్థన, అయా ఆకాశం నుంచి కళ్ళెత్తి చూడటానికి దయనించాలి, కాకి నేను నన్ను కరుణించు. ఒక మాట దేవుని కలిగాడు. దేవుడైతే స్పష్టంగా మాట్లాడాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి శ్వాస జీవితంలో ఉండి విశ్వాసంగా పరిచర్య చేస్తూ సంఘము సహవాసం కలిగి ఉండి ఎందుకు వ్యర్థం. ఈనాడు మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం,
ఇతరుల వల్లే ఉండకుండా, ఇదిగో ఆమె వల్లే నేను ఉండుకో, ఇది ఈయన వల్లే మనం ఉండుకో, ఇది ఇలా మేము మాట్లాడు, ఇలా ఉండకుండా నన్ను చేయని కాదు. ప్రభు నిశ్చిత్తమైతే అవును మార్చేయని ప్రార్థన చివరిగా మనం ఉండాలని ప్రభాక్షాన్ని మనం చేస్తున్నాం. ఇదిగో ఈ సాక్ష్యాన్ని నాది మొదటి సాక్ష్యం, దేవుని చిత్తమైతే రెండో సాక్ష్యం కూడా మరి మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.